రీసెంట్ గా అమెరికన్ ఆర్మీ యొక్క 250th యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే జరిగినాయని మీ అందరికీ తెలుసు. నేను దాని మీద ఒక వీడియో కూడా చేశాను. బట్ ఈసారి 250th సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక రకంగా చెప్పండి డొనాల్డ్ ట్రంప్ యొక్క 79th పుట్టినరోజు వల్ల కొంచెం అంటే దానికి కొంచెం బాగా ఇంపార్టెన్స్ అయితే వచ్చింది. బట్ దీనికి సంబంధించి మిలిటరీ పెరేడ్స్ ఇవన్నీ బాగా నిర్వహించారు. బట్ జనరల్ గా అయితే అమెరికన్ దాంట్లో మిలిటరీ పరేడ్స్ గత 30-40 సంవత్సరాలు ఎప్పుడు చేయలేదు. బట్ ట్రంప్ కి ఏంటంటే ఒక రకంగా ఆశ అనమాట, లాంగ్ స్టాండింగ్ అబ్సెషన్ అనమాట. అంటే ఒక రకంగా ఏంటంటే అది ఒక ఇంట్రెస్ట్ అనమాట. ఈ మిలిటరీ పరేడ్స్ అమెరికాలో చేయాలి, నేను చేయించుకోవాలి, లేదా నా టెన్యూర్ లో జరగాలని చెప్పి. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే డొనాల్డ్ ట్రంప్ 2017 లో ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు అక్కడ బ్యాస్టియల్ డే సెలబ్రేషన్స్ అప్పుడు అక్కడ ఫ్రాన్స్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళు చేసిన ఒక రకంగా మిలిటరీ పరేడ్స్ అవన్నీ ఆయనకు బాగా నచ్చి ఇలాంటిదే నా అమెరికాలో కూడా నేను చేయాలి, చేయించుకోవాలని అనుకున్నాడు. బట్ ఫస్ట్ టర్మ్ ఏదైతే ఆయన 2016 నుంచి 2020 వరకు ప్రెసిడెంట్ ఉన్నారో అప్పుడు ఆయన కొన్ని కారణాల వల్ల చేయించుకోలేకపోయాడు. బట్ ఇప్పుడు ఏదైతే సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత ఒక రకంగా హ్యూజ్ మెజారిటీతో వచ్చిన తర్వాత ఆయనకి ఎవరు అడ్డు చెప్పలేకపోయారు. సో ఆయన ఒక రకంగా మిలిటరీ పరేడ్స్ ఇవన్నీ బాగా పెట్టేసుకున్నాడు. మరోవర్ ఆయన పుట్టినరోజు అవుతుంది, ఇంకా బాగా ఇంపార్టెన్స్ కూడా పెరిగింది. బట్ అక్కడ దాకా అన్ని బాగానే ఉన్నాయి కదా. బట్ జనరల్ గా మనం మిలిటరీ పరేడ్స్ అంటే ఏం థింక్ చేస్తాం, లేకపోతే మన మైండ్లో ఏమొస్తాయి, మిలిటరీ ఫార్మేషన్స్ అని, లేకపోతే వెహికల్స్ అని, వెపన్స్ అని, లేకపోతే ఇంపార్టెంట్ వెపన్ సిస్టమ్స్ అని ఇట్లాంటివన్నీ డిప్లాయ్ చేస్తారు, చూపిస్తారని చెప్పని అనుకున్నాను. జనరల్ గా మనకు అవే తెలుస్తాయి మిలిటరీ అంటే మనం ఆలోచిస్తాం. బట్ నేను మీకు ఇప్పుడు అమెరికన్ మిలిటరీ పరేడ్ యొక్క వీడియో చూపిస్తాను. అందులో మీకు ఒక 2 థింగ్స్ చెప్తాను, బాగా జాగ్రత్తగా. ఫస్ట్ వచ్చేసరికి ఏదైతే అమెరికన్ మిలిటరీ ఏదైతే ఉందో మీకు చెప్పాను చూడండి, వీళ్ళు రెగ్యులర్ గా మనలాగా ఇండిపెండెన్స్ డేకి లేకపోతే రిపబ్లిక్ డేకి వాళ్ళు ఇట్లాంటి పెరేడ్స్ చేయరు కాబట్టి ఏ ఏ సోల్జర్ కు కూడా ఒక రకంగా యూనిటీ లేకపోతే సింక్రనైజ్ గా చేయట్లేదు. అదొకటి ఉంది. రెండోది ఇప్పుడు మీరు ఒకటి ఏంటంటే మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. Special thanks to our sponsor, Coinbase. Coinbase క్రిప్టో కంపెనీ. కాయిన్ బేస్ అమెరికన్ మిలిటరీ పరేడ్ ఒక రకంగా స్పాన్సర్ అనమాట. అంటే కాయిన్ బేస్ అనే కాదు, ప్యారెంటీర్ అని, లేదా వాల్మార్ట్ అని, క్రిస్లర్ అని, ఇలా చాలా కంపెనీ. బట్ నేను అనేది ఏంటంటే అమెరికన్ మిలిటరీ పరేడ్ కి ఇలాంటి ప్రైవేట్ స్పాన్సర్షిప్స్ అనమాట. సో నిన్న పాస్ట్ వీడియోస్ లో చెప్పాడు, డొనాల్డ్ ట్రంప్ ఎలక్ట్ అయినప్పుడు చెప్పి ఈసారి డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా చెప్పాలంటే చాలా డిఫరెంట్ వేలో అమెరికాని లీడ్ చేస్తాడు. అండ్ మోర్ ఓవర్ ఆయన పొలిటీషియన్ కన్నా ముందు బిజినెస్ మ్యాన్ కాబట్టి ఏదైనా సరే ఆయన బిజినెస్ వేలోనే చూస్తాడు. ఎందుకంటే మీరు ఆయన ట్రంప్ క్యాబినెట్ ని కూడా చూసినా ఆయనతో పాటు గల్ఫ్ ఆడేవాళ్ళు, ఆయనతో పాటు కలిసి ఈ వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు. సో ఈయన అండర్ లో ఎస్పెషల్లీ డొనాల్డ్ ట్రంప్ 2.0 ఒక రకంగా అమెరికా చాలా డిఫరెంట్ డైరెక్షన్ వెళ్తుంది. అమెరికాను ఒక రకంగా ప్రైవేట్ కంపెనీలో రన్ చేస్తున్నా అనేది కన్ఫర్మ్ గా తెలిసిపోతుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.